So congratulations baby. చిన్న సర్ప్రైజ్. జస్ట్ కిడ్నాప్ చేస్తున్నారా? గైస్ మీ అందరూ కొంచెం సందమవుదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మకరందంలో లేని ఆ మాధుర్యం Hey guys, welcome back to our channel Indu Official. So guys, ఎందుకు పిలిచిందో నాకు తెలియదు. ఇప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది? టైం 10:31 అవుతుంది నైట్. ఎందుకు పిలిచిందో తెలీదు. ఎందుకు ఈ టైంలో పిలిచా? నేను హాస్టల్లో ఉన్నా, మీ అందరికి తెలిసిందే. నేనైతే నా స్టడీస్ కోసం ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పొచ్చా. నేను చదువుకుంటున్నా. అక్క రా అక్క ప్లీజ్ అక్క అని చెప్తే నేను వచ్చిన తర్వాత ఏంటి ఎందుకని అంటే అలా గమ్మున ఉంటుంది. అసలు ఏం మాట్లాడట్లే. చెప్పు ఏం పిలిచావు? అదేం లేదు కానీ చిన్న సర్ప్రైజ్. ఐస్ క్లోజ్ చేసుకో చెప్తాను. అసలు ఏ సర్ప్రైజ్? ఏ అకేషన్స్ అలా నా బర్త్డే కూడా లేదు. నా బర్త్డే ఇంకా 2 months ఉంది. రితిక్ గారిగా అన్నను మర్చిపోయాడు. అసలు ఫోన్ లేదు ఏం లేదు. చాలా బాగా మనసులో నువ్వు ఎప్పుడు ఉంటావు? ఏముంటా మీ అన్ని మనసు ఇంకా వదిలి వచ్చినట్టుంది నాకు తెలిసినంత వరకు. అంత రానే ఉండలే. రానివ్వదంట. నువ్వు రాని నీ అసలు రాని చంపేస్తుంది అన్న ఆడనే. కల్వి కల్మూసుకో సంత కల్మి. ఏం కలరారే అదే ఏం మూస్తున్నారా మీరు? అసలు ఏం చేస్తే నాకు భయం వేస్తుంది. ఏమైనా బల్లు కట్టేస్తున్నారా? ఎండు కొంపు తీసినట్టు. అరే చంపేసా చెప్తున్నా. నరుపులకి మీ ఇంట్లో వాళ్ళ వెళ్ళిపోమంటది ఇంట్లోంచి. ఏం సర్ప్రైజ్ అసలు? రితిక్ గాని వచ్చిందే ఎండు కొంప తీసి కాదు. మరి ఇంకేంటి? ఒక 5 minutes. నాకు తెలిసి రితిక్ వచ్చినట్టు ఉన్నాడు. ఎందుకంటే ఆ ఫోన్ కూడా అవ్వట్లే. ఇంట్లో చిన్న ప్లాన్ వేసాం. ఏం ప్లాన్ రే? నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఏం చేస్తా? కిడ్నాప్ చేస్తున్నారా? వెయిట్ ఏం చేస్తున్నారు అసలు? కంగ్రాచులేషన్స్ 20K సబ్స్క్రైబర్స్. కూడా గుర్తులేదు తెలుసా 20K అయినట్టు. ఇప్పుడు తెలిసి నాకు 20K అయ్యిందా అని. కంగ్రాచులేషన్స్. నేను ఇంకేమనుకున్నా తెలుసా? రితిక్ వచ్చాడేమో నా కోసము ఇక్కడ పిలిపించిందేమో అనుకున్నా. నేనైతే వస్తాడులే చాలా ఏమో ఏందో కంప్లీట్ అయిపోయింది నాకు. అలాగే 10K కూడా వచ్చేయాలి. 10K 30K కాదు ఇంకా మోర్ దాన్ ఇంకా ఎక్కువ. ఇంకా మీ సపోర్ట్ మా అక్కకి కావాలి. ఇది నా సబ్స్క్రైబర్స్ కోసం. ఇంత సపోర్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు అస్సలు నాకు కేక్ పడదు గైస్. సైన్ పెట్టాలి. సైన్ పెట్టు. ఆఫ్ కెమెరా కేక్ తినేస్తారు. నువ్వు తిన్నా తమ్ముడు. స్వీట్ తినకూడదు. డైట్ లో ఉన్నాను గాయస్. మీ అందరూ కొంచెం సన్నం అవుదాం అనుకుంటున్నా. ఇంత జంతువులు చదువుతున్నా నేనైతే. ఎందుకు ఇది లాస్ట్ పెడుతున్నా అంటే ఇది రితిక్ కోసం తీసుకురాలా. రితిక్ కోసమే. మిస్ యూ సో మచ్. ఈ సెలబ్రేషన్ నువ్వు కూడా ఉంటావేమో అనుకున్నా. యాక్చువల్ గా ఇప్పుడు ఏమనిపించింది అంటే రితిక్ కూడా ఉంటే ఇంకా మంచిగా 20K సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నాను. కానీ రితిక్ లేనప్పుడు సెలబ్రేషన్, రితిక్ లేని సెలబ్రేషన్ ఎందుకు కానీ చేసింది.
ఇది వింత జంతువులు ఇద్దరు, ఒకలేమో నాకుతున్నారు, ఒకలేమో తీసుకొని తింటున్నారు. పక్కన ఎలా పోయినా సంబంధం లేదు వీళ్ళకి. వద్దమ్మా తినమ్మా నువ్వు తినిపోతూ. సో ఇంకేంటంటే ఇంత తక్కువ టైంలో నాకు 20K అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇదే సపోర్ట్ నాకు ఇంకా ఇంకా కావాలి. అండ్ ఇప్పటి వరకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ చేస్తాను నేను. మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రాంక్ వీడియోస్ అంటారు, ప్రాంక్ వీడియోస్ చేస్తే చూడట్లే, అందుకని నేను మంచి మంచి మీరు అందరూ అనుకోవచ్చు ఇవి కంటెంట్ అని. ఇదైతే కంటెంట్ కాదు నాకు, ఇదంతా నా లైఫ్ స్టోరీలో జరిగిన ప్రతి పాయింట్ నేనైతే వీడియో కింద పెడుతున్నా. ఇదైతే కంటెంటే కాదు. కంటెంట్ అయితే నేను వైజాగ్ లో హైదరాబాద్ లో ఉండే కంటెంట్ నడపచ్చు, కానీ నా స్టడీస్ కోసం నేను ఎంత దూరం వచ్చా. సో అది చాలా మంది కంటెంట్ స్క్రిప్ట్. అండ్ ఇంకోటి రితిక్ అనేవాడు నా ఫ్రెండ్ కాదు, రియల్ పార్ట్నర్, నా లైఫ్ పార్ట్నర్. మీరు అందరూ అంటారు వీడియోస్ వరకే లవ్, తర్వాత వదిలేస్తారు, తర్వాత ఇంకొకడు. అదేం లేదు, నేను అందరి లెక్క కాదు. నా రియల్ పార్ట్నర్ తో నేను వీడియోస్ లోకి దిగా. ఈవెన్ మీకు తెలుసుకోలేదు, నేను ఎక్స్ టీమ్ లో చేసినప్పుడు కూడా నేను ఎవరితో కంటెంట్స్ నడపలే, లైక్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. కానీ ఇప్పుడు నా ఓన్ గా పెట్టుకున్నాక ఒక బాయ్ ఫ్రెండ్ తో చేస్తున్నానంటే అది కంటెంట్ వరకు కాదు, నా రియల్ పార్ట్నర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని. ఇంకోసారి నాకు ఇలాంటి కామెంట్స్ అయితే రిపీట్ చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యామ్ని ఇలా సెలబ్రేట్ చేసినందుకు. ఈవెన్ నాకు గుర్తుంది, అంటే నెక్స్ట్ ఇంకా 2 days పడుతుందేమో 20K అవనికి అనుకున్నా, కానీ ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్ యామ్ని. అండ్ నేను కూడా చూసేదాన్ని యామ్ని కనేదాన్ని, యామ్ని ఎప్పుడు 20K అవుతుంది, ఎప్పుడు 20K అవుతుంది, చూడు నేను చూడకపోయి నేను కాలేజ్ లో ఉన్నా, చూడన్నా. థ్యాంక్ యూ సో మచ్. అక్క అలాగే ఏడుస్తున్నావా? అయ్యో ఇందు నువ్వు ఏడుస్తున్నావా? ఏమైంది? ఏమో ఇలాంటి టైంలో రితిక్ ఉంటే ఎంత బాగుండు. 20K అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడే అన్నాడు అనమాట, 20K సెలబ్రేషన్స్ చేసుకుందాం ఇద్దరం కలిసి. 10K సెలబ్రేషన్స్ ఎలాగా చేసుకోలేకపోయాం కదా, 20K సెలబ్రేషన్ మన ఇద్దరం కలిసి చేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరినైనా ఒక్కరిని పిలుచుకుందాం, మన ఫ్లాట్ పిలుచుకొని ఏమైనా చేద్దాము అని అన్నాడు. సో అవన్నీ గుర్తొస్తాయి. అండ్ ఈవెన్ 10 days అలా అయిపోతుంది నా పక్క నుండి. రితిక్ నేను తినేటప్పుడు ప్రతిసారి రితిక్ నాకు అంటే రితిక్ తినిపిస్తే కానీ తినేదాన్నే కాదు అన్నం అయితే. అండ్ దట్టు నాకు చాలా అంటే చాలా హార్ట్, తక్కువ టైంలో చాలా అంటే చాలా హార్ట్ టచ్ అయిపోయాడు రితిక్. సో చాలా మిస్ అవుతుందా, సో అందుకనే ఏడుస్తుంది. యాడికక్క ఊరుకో. రితికానికి ఫోన్ చేయాలా? ఈ నైట్ చిల్ అవుదాం అక్క ఫుల్. ఏం చిల్లర ఏం లేదురా ఆడు చెప్తున్నా కదా. ఈవెన్ ఆ రోజు బస్ ఎక్కాడు కూడా నాకు లాస్ట్ మినిట్ లో కూడా నాకు వెళ్ళాలని లేదు. కాకపోతే ఆడ హ్యాపీనెస్ కాదు నా హ్యాపీనెస్, మా పేరెంట్స్ ది కూడా ఒకటి ఉంటారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను వచ్చా ఎగ్జామ్స్ రాయను. లేదంటే నేను రాను. నేను ఎప్పుడో లైట్ తీసుకున్నాను. 1 year తర్వాత ఇప్పుడు బుక్ పట్టుకున్నా అంటే నమ్ముతారా నమ్మరా తెలియదు. 1 year తర్వాత ఈరోజు చదివాను. అండ్ మొన్న వచ్చినప్పుడు నేను చదువుతున్నా, హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి 1 year తర్వాత చాలా అంటే చాలా మిస్ అవుతున్నాడు. అయితే మిస్ యూ సో మచ్, నన్ను లవ్ యూ సో మచ్. ఎప్పటికైనా మన ఇద్దరం ఒక్కటే. ఎంతమంది విడిదీయాలనుకున్నా, ఎంతమంది నీకు చెప్పే ఉంటారు చాలా మంది టైం పాస్ అది ఇదని. మనం టైం పాస్కి అయితే వద్దు, అలాంటి టైం పాస్ లో అయితే నేను అస్సలు చేయనని నీకు తెలుసు, నాకు తెలుసు. మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని. ముందు ఆడకు రితికానికి ఫోన్ చేస్తున్నా, ఏడిపి వస్తుంది. ఎంత సపోర్ట్, ఎంత ఫాస్ట్ 20K అయిందా అని. చిల్లబాక ఎందుకు షాడ్ అవుతున్నావు? హలో కంగ్రాచులేషన్స్ అన్నయ్య 20K. మరేటి ఇందువక్క ఏడుస్తుంది? నువ్వు లేవంట పక్కన. ఏమవ్వదు. ఎక్కడున్నావు?
సరేదా ఏం వద్దు, ఏం రావద్దు, ఏదో వస్తుంది. ఏం తనలే ఏడుస్తుంది. నువ్వు గుర్తొస్తున్నావంట అన్యా. ఏమన్నా ఏమైనా సరే ఉంటా, మాట్లాడాలి నీతో. So, congratulations, baby. ఏడుస్తుంది. Congratulations. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏమైంది పెద్ద మాట్లాడుతున్నావు? ఎట్లుంటుంది సెలబ్రేషన్స్ అంటే మొత్తం పటాకిలు గిటాకిలు పెట్టి చేయాలి బేబీ. ఏమైంది? ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. ఆరా ఏంది డస్ట్బిన్ ఇట్లా నేను పైపు ఉండాలి మేము ఎప్పుడు చీరలు ఉండాలి. అందరు బాగున్నారా మరి? మీ మమ్మీ ఎలా ఉంది? మా అత్తమ్మ రెండే గుర్తు చేస్తుంది ఎట్లా వస్తుంది వస్తుంది అందరూ ఉంటే ఎవరు? చాలా మంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఇంట్లో మమ్మీ డాడీ అసలు ఎందుకు పోయించాను అసలు ఏం చెప్పాలి చెప్పు అందరికి ఏం చెప్తున్నాను. మీ డాడీ తిట్టిరంట నేను ఎందుకు? మీ డాడీ తిట్టిరంట ఎందుకు? మళ్ళీ నేను కొట్టినా కదా నువ్వు చెప్పి బూత్ రాడకు. ఏమనుకుంటున్నావు? నువ్వు కొడుకువేమో, నేను కూడా ఫ్యూచర్ లో. సరే మీ మమ్మీ అని చెప్పు 20K అయిపోయిందని, సరేనా? బాయ్. సరే నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఫోన్ పెట్టు. అయిపోయింది ఇంకా నీతో 20K అయిందని చెప్పి నీకు ఫోన్ చేసింది ఆమె, అంతే అయిపోయింది, పెట్టేసి. ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఏమో ప్రేమలు గుర్తొస్తున్నాయి. పెట్టరా ఫోన్ నువ్వు. మార్నింగ్ నుంచి అసలు ఫోన్ అసలు యాక్చువల్లీ నేను ఏడకూడదని అనుకున్నా. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నా, కాలేజ్ నుండి అసలు బ్రేక్ వస్తే చాలా కిందకి వెళ్ళి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. ఇంకా నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా నేను ఫోన్ చేయమని అనుకుని ఈ పిల్ల ఫోన్ చేస్తుంది. గొడవ పెట్టుకుంటది గైస్. మా అన్న అంత ప్రేమగా మాట్లాడినాను. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం అసలు? అవునా, చెప్పు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇంకా 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 సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్. మిస్ యూ బాయ్. ప్రేమ మాత్రం ఎంతంత కాదు గైస్. మళ్ళా కానీ ఎంత గొడవ ఆడినా, ఎంత కొట్లాట ఆడినా మాత్రం వాడు లేకపోతే నేను లేను అసలు. ప్రామిస్ చెప్తున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రితిక్ వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈవెన్ నేను వేరే అమ్మాయి, వేరే ఎగ్జాంపుల్ అందరిలాగా లవర్ ఒక్కడు, వీడియోస్కి ఒక్కడు అన్నట్టు పెట్టుకున్నా అనుకో, రితిక్ నన్ను అక్కడే బ్రేకప్ చెప్పేస్తాను. అందుకని వాడిని ఒప్పించుకొని నాతోనే వీడియోస్ చేయి, ఎందుకు వేరే అబ్బాయితో అంటే అప్పుడు వాడి వల్ల నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు మా అన్న వేరన్నా. వేనన్నా. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్ అన్న, వేనన్న, పవన్, గంగు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ఎంత సపోర్ట్ చేశారు. నా దగ్గర ఏం లేనప్పుడు అన్ని మీరున్నారు, ఉన్నప్పుడు కూడా మీరున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన బాండ్ ఇంకా 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 పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ గా అన్న నాకైతే 20K సబ్స్క్రైబర్స్ వస్తే 20K సబ్స్క్రైబర్స్ వస్తే మీరు అందరు నా వీడియోస్ లోకి వస్తా అన్నారు. సో ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నా. నేను హైదరాబాద్కి అయితే జల్దీ వస్తాను. అండ్ ఇంకోటి సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్.
ఇంకొకటి మీ అందరి కోసం నేనైతే నా సబ్స్క్రైబర్స్ లో ఎవరో ఒకరికి ఒక గిఫ్ట్ అయితే ఉంటది త్వరలో. నాకు నచ్చిన అంటే ఐ మీన్ మంచి కామెంట్స్ తో పెడితే నాకు ఏ కామెంట్ అయితే నచ్చుతుందో ఆ కామెంట్ అయితే నేను ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను నా సబ్స్క్రైబర్స్ కోసం. ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. అది నా లైఫ్ స్టోరీకి లింక్ అయి ఉంటేనే చేస్తా, లేదంటే చెయ్యా. ప్రాంక్ వీడియోస్ అంటున్నారు కదా, చేస్తాను, కానీ మీ సపోర్ట్ ఉండాలి. మీరు అన్ని వీడియోస్ చేయమంటారు కానీ మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాను మీ ముందుకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఏం మాట్లాడవేందని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్